గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలు పూర్తిగా మర్చిపోయారని, కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏంటో ప్రజలు ఇప్పుడే చూస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలో గల కొత్త వలస శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పీఎం ఉషా పథకం కింద 500 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ప్రభుత్వ బాలికల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే విజయచంద్రకు ఎస్వీడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ చలపతిరావు, సిబ్బంది, విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యే గిరిజన విద్యార్థులతో కలిసి దింసా నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి స్వలాభాలకు ప్రోత్సహించిందని, అందుకే పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధితో ఎంతో కృషి చేస్తోందని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలను చేపడుతోందని చెప్పారు. వెనుకబడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతానికే ఎస్వీడి కళాశాల చరిత్ర గల కళాశాలని, ఈ కళాశాలలో చదువుకున్న నా ముందు తరాల వారు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, విద్యావంతులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తున్నారు. అంత చరిత్ర గల ఈ కళాశాల ఆవరణలో ఇంత పెద్ద వసతి గృహాన్ని నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు, చెరువులు ఆక్రమణలకు, కబ్జాలకు గురయ్యాయని, కూటమి ప్రభుత్వ హయాంలో అటువంటివి జరగకూడదన్న ఉద్దేశంతో ఇటువంటి భవనాల నిర్మాణానికి శ్రీకారం చూపడుతున్నామని చెప్పారు. ఇక బాలికల వసతి గృహాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎస్వీడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలపతిరావును ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో కానీ, మన నియోజకవర్గం పార్వతీపురంలో కానీ అభివృద్ధి అంటే ఎలాగుంటుంది అనేది మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. మేము తీసుకొచ్చిన మొన్న పిఆర్ రిసోర్స్ సెంటర్ కానీ, ఇప్పుడు సీతనా బ్రిడ్జ్ కానీ, అలాగే రేపు జరుగుతున్న బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, బీసీలకి హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, వినాశనం నుంచి వికాసం వైపు నడిపిస్తున్న నేత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇస్తున్న విజనరీలోనే వెనకబడ్డ జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్స్ కావాల్సిన ప్రతి హంగులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పిఎం ఉషా ఈ ప్రోగ్రాం ద్వారా మన అందరికీ తెలిసిన కాలేజ్ ఎస్విడి కాలేజ్. ఎప్పుడో 70లో పుట్టిన ఈ కాలేజ్ ఇప్పటి వరకు ఒక చరిత్ర గల కాలేజు. అందులోనే ఈ పిఎం ఉషా ద్వారా ఒక అన్ని హంగులతోని, మౌలిక వసతులతోని పిఎం ఉషా స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 500 lakhsతో ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆడపిల్లలకు సంబంధించింది 100 స్టూడెంట్స్కి అకామిడేట్ చేస్తున్నాం. తర్వాత కాంపౌండ్ వాళ్ళు కడతాం. తర్వాత దీనికి చిన్న రెన్యువేషన్ కూడా చేస్తాం. పైగా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. తర్వాత కాంట్రాక్టర్ గారు వైజాగ్ నుంచి శ్రీనివాసరావు గారికి అగ్రిమెంట్ అయిందండి. ఈ వర్క్ 24 monthsకి కంప్లీట్ చేయమని వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి ఉన్నారు. ఇన్ టైంలో కట్టేసి పిల్లలకు అప్ చెప్తారండి.